హలో ఎవ్రీవాన్, ఈరోజు మన వీడియో ఏంటంటే మా చెల్లిని అయితే పెళ్లి కూతుర్ని చేస్తారు అందరూ అయితే. యాక్చువల్గా అయితే నా అప్పుడైతే ఎలా అంటే మామూలుగా వాళ్ళే ఇంటికి తీసుకెళ్ళి మామూలుగా బట్టలు పెట్టి స్వీట్స్ పెట్టేవాళ్ళు. ఇప్పుడైతే అలా ఏం లేదు. మనకి వీడియోస్ తీస్తారు కాబట్టి, అంటే అప్పుడు కూడా వీడియో తీసేవాళ్ళు కానీ ఇట్లా పెళ్లి కూతురు చేసేటప్పుడు ఎవరు వీడియో తీసేవాళ్ళు కాదు. ఇప్పుడైతే ఇట్లా వీడియో పర్పస్లో అయితే అందరు వచ్చి ఇంటికన్నా వచ్చి పెళ్లి కూతుర్ని చేస్తున్నారు. ఇట్లా పెళ్లి కూతుర్ని చేసి మామూలుగా అమ్మకి, నాన్నకి, చెల్లికి, తమ్మునికి ఇట్లా బట్టలు పెడతారు. అందరికీ బట్టలు పెడతారు. దగ్గర వాళ్ళు అందరికి పెడతారు. కొంచెం దూరం వాళ్ళతో పెళ్లి కూతురు ఒకదానికి బట్టలు పెడతారు. ఇట్లా చీర పెట్టేసి మామూలు పెళ్లి కూతురు అయితే చేస్తారు. స్వీట్ అయితే పెడతారు కంపల్సరీ. మా చుట్టాలు అందరైతే మా చెల్లికి అయితే పెళ్లి కూతురుని చేస్తున్నారు. ప్రతి ఒక్కరు చేస్తున్నారు పెళ్లి కూతురుని అయితే. ప్రతి ఒక్కరు చీర పెట్టి పెళ్లి కూతురుని అయితే నా అప్పుడైతే ఇంకా మామూలుగా పెళ్లి కూతురుని చేసినాక అయితే మళ్ళీ పొద్దున అక్కడికి వెళ్ళి మళ్ళీ వేరే వాళ్ళ ఇంటికాడ అంటే పెళ్ళి లాస్ట్కి అయితే ఎవరి దగ్గరికి వెళ్తారో అక్కడ వాళ్ళ ఇంటికాడనే నైట్ అంతా ఉండి మళ్ళీ అక్కడికి వెళ్ళి పెళ్లి కూతురుని అయితే బ్యాండ్తో తీసుకొస్తారు. మామూలుగా సపోర్ట్తో తీసుకొచ్చి అమ్మాయికి అయితే మైలపూలు తీస్తారు. ఇదంతా అయిపోయినంత కార్యక్రమం అయిపోయిన తర్వాతకైతే మొత్తం అన్ని కార్యక్రమాలు అయిపోయినాక లాస్ట్కి పెళ్లి కూతురుని చేస్తారండి ఎప్పుడైనా. ఎందుకంటే ఇది అయిపోయిన తర్వాత ఇంకా పెళ్లి కూతురు రెస్ట్ తీసుకుంటుంది. అదాకైతే ఏదో ఒక వర్క్ ఉంటూనే ఉంటుంది. అసలు ఇంత కూడా టైం దొరకదు. అసలు మా చెల్లికి ఇంత కూడా టైం దొరకలేదు. అంత ఒకటికొకటి ఎందుకంటే మేము పెళ్లి ముందు రోజే హల్దీ చేసినాం కాబట్టి అసలు ఏ వర్క్ కూడా టైం దొరకదు. ఎందుకంటే హల్దీ ఒక రోజు అయిందనుకోండి కొంచెం టైం దొరుకుతుంది. అన్నీ ఒక్కసారి అయితే అయ్యేసరికి అసలు టైమే దొరకలేదు. ఇలా అందరూ అయితే పెళ్లి కూతురుని అయితే చేస్తారు మా చెల్లికి అయితే. ఇది అయిపోయిన తర్వాత కానీ మేమైతే ఎక్కడికైతే పంపలేదు. యాక్చువల్గా అయితే ఇట్లా పెళ్లి కూతురు వేరే వాళ్ళకి వెళ్ళి బ్యాండ్ తీసుకొస్తారు. ఇక ఆడికి మా చెల్లి బాగా అలసిపోయింది. కాసేపు పడుకుంటా అనేది పాపం తనకి పడుకోవడం కూడా టైం దొరకలేదు. ఎందుకంటే పాపం లాస్ట్ మినిట్లో కొబ్బరి బొండం అదే రెడీ చేసుకున్నది. అసలు అది వీడియో తీయలేకపోయింది. నైట్ 2 o'clock అదే రెడీ చేసుకున్నది పాపం. నా పెళ్ళప్పుడైతే మా చెల్లి రెడీ చేసింది కానీ నాకైతే అసలు నిద్ర లేక నాకు లిటరల్లీ నిద్ర ఘోరంగా వచ్చింది. అన్నీ అయితే పడుకుండిపోయినా. అది కూడా అప్పటికి 1 అవుతుంది. జస్ట్ 2 hours అట్లా పడుకొని లేచేసినాము. ఎందుకంటే మార్నింగే పెళ్ళి ఉంది, 9కే పెళ్ళి ఉంది కాబట్టి అన్నీ మేమే చేసుకున్నాం. ఎందుకంటే మామూలుగా శారీస్ కాడికెళ్ళి మేకప్ కాడికెళ్ళి మొత్తం అన్నీ మేమే, బ్లౌజ్ ఫిట్టింగ్స్ కాడికెళ్ళి మొత్తం మేమే, బ్లౌజ్ స్టిచ్చింగ్ అన్నీ మేమైనాం కాబట్టి ఇద్దరం ఫుల్ అలసిపోయినాం. మా చెల్లి అయితే బాగా అలసిపోయింది. అసలు పెళ్లి కూతురే కానీ అన్ని వర్క్ చేసుకుంటే ఎలా అలసిపోతారు. అన్నీ మేమే చేసుకునేసరికి మొత్తం అలసిపోయినాము. అయినా కూడా అది ఓపిక తెచ్చుకుని ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యే ఉన్నది. ప్రతి ఒక్కటి చేస్తూనే ఉన్నది. ఇలా మొత్తం పెళ్లి కూతురు చేసిన అయిపోయిన తర్వాతకైతే సైలెంట్గా కొంచెం పడుకుంటా అనుకుంది కానీ పడుకోలేకపోయింది. ఎందుకంటే కొబ్బరి బొండం లాస్ట్కి వచ్చేసరికి అది హ్యాండ్ అయిపోయింది. కొబ్బరి బొండం అదే రెడీ చేసుకుని ఉంది కాబట్టి రెడీ చేసుకున్నాక ఒక 2 hours ఏమో పడుకుంది అంతే. పెళ్లి ముందు 2 hours అట్లా పడుకొని లేచింది. నేను అది కూడా లేవంగా లేచింది. లేవే అనంగా లేచింది. లేచిన తర్వాతకైతే డైరెక్ట్ మైలపూర్ స్టార్ట్ చేసాను. ఎందుకంటే మళ్ళీ టైంకి పెళ్ళి అవ్వాలని థాట్తోని మా అమ్మ అయితే మా పిన్ని అయితే నా పెళ్ళి నైట్ ముందు అయితే ఒక్క 5 minutes పడుకోలేదు. మళ్ళీ పడుకుంటే ఎక్కడ నిద్ర పడుతుందో అని అస్సలు పడుకోలేదు. ముచ్చట్లు పెట్టుకుంటూనే కూర్చున్నారంట. నేనైతే ఒక 2 hours అయితే అట్లా పడుకుని పోయినా. అసలు నాతోనైతే కాలేదు. లిటరల్లీ ఎట్లా అంటే కళ్ళు మూసుకుపోతున్నాయి. మళ్ళీ మేకప్ నేనే చేయాలి అనే థాట్తోని, మళ్ళీ నేను మేకప్ చేయాలి కాబట్టి నిద్ర లేకపోతే మొత్తం అలసిపోయేసరికి మేకప్ చేయనేమో అని థాట్తోని ఒక 2 hours అట్లా పడుకున్నాను. అసలు నిద్ర అయితే ఇట్లా వచ్చేసింది. ఒక 1 week అయితే మనసులో లెక్కన లేదు. ఫుల్ అలసిపోయినాము. మా చెల్లి అయితే అత్తగాంటికి అయినాక మళ్ళీ పని ఉంటుంది. ఎట్లా అయినా ఏదో ఒక వర్క్ ఉంటూనే ఉంటుంది. ఇంకా ఫుల్ అలసిపోతే ఒక 15 days అయితే అసలు లిటరల్ ఏదో ఒక వర్క్ ఉంటూనే ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.